గన్మెన్, మిస్టరీ డెత్స్, ఉగ్రవాదుల పుట్ట పాకిస్తాన్ను ఇప్పుడు ఈ పదాలు వణికిస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, ఏమైపోతారో తెలియదు. సడన్గా వస్తారు, షూట్ చేస్తారు, వెళ్ళిపోతారు. చచ్చేది మాత్రం ఓ కరుడు గట్టిన ఉగ్రవాది. ఏ పక్క నుంచి ఏ వ్యక్తి వచ్చి కాల్చి పారేస్తాడో, లేదంటే ఏ వెహికల్ వచ్చి ఢీకొట్టి వెళ్ళిపోతుందో తెలియక వణికి చేస్తున్నారు ఉగ్రనేతలు. ఈ ఏడాది జనవరి నుంచే పలువురు కీలక ఉగ్రనేతలు పాకిస్తాన్లో ఇలా హతమయ్యారు. వీళ్ళని చంపేస్తున్న ఆ దురంధరి ఎవరనేది ఇప్పుడు ఆ దేశాన్ని వేధిస్తున్న $1000 ప్రశ్న. ఈ ఏడాది జనవరిలో లష్కరే తోయిబాకు చెందిన అసదుల్లా వాలీద్ అనే కంటెంట్ ఎడిటర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. దీనికి కారణం ఓ రోడ్ యాక్సిడెంట్. ఆ తర్వాత అదే నెలలో అబ్దుల్ గఫర్ అనే లష్కరే తోయిబా కమాండర్ కూడా రోడ్డు యాక్సిడెంట్లో మరణించాడు. ఇది మిస్టరీ డెత్గానే నమోదైంది. జనవరి 28న పహల్గామ్ అటాక్కు కీలక సూత్రధారిగా భావిస్తున్న పాక్ సైనికాధికారి లెఫ్టినెంట్ కల్నల్ ఇమ్రాన్ దయాల్ కూడా హతమయ్యారు. గుర్తు తెలియని ఓ గన్మెన్ ఇతన్ని కాల్చి చంపాడు. ఇప్పటి వరకు అతనెవరనేది కూడా కనుక్కోలేకపోయారు పోలీసులు. ఫిబ్రవరిలో పెషావర్లో మరో లష్కరే కీలక ఉగ్రవాది మహ్మద్ ఖాసిం గుజర్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మార్చిలో బలూచిస్తాన్లో జమైతే ఉలేమా ఇస్లాంకు చెందిన టెర్రరిస్ట్ ముఫ్తీ షా మీర్ అజీజ్ కూడా ఇలాగే గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో హతమయ్యాడు. పాకిస్తాన్ ముర్కుడేలో లష్కరే కీలక నేత కమాండర్ బిలాల్ ఆరిఫ్ సరాఫీని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇక ఇటీవల ఏప్రిల్ 16న లష్కరే తోయిబా కో ఫౌండర్ అమీర్ హంజాను నడి రోడ్డుపై కారులో వెళ్తుండగా అటాక్ చేసి కాల్చి చంపారు. ఇది పాకిస్తాన్లో పెను సంచలనం సృష్టించింది. లష్కరేలో కీలక రిక్రూట్మెంట్ చూస్తున్న హంజా డెత్ ఆ ఉగ్ర నెట్వర్క్ను ఉలిక్కి పడేలా చేసింది. తాజాగా ఖైబర్ ప్రావిన్స్లో లష్కరే తోయిబా హై ర్యాంక్ కమాండర్ షేక్ యూసఫ్ ఆఫ్రిది అనుమానాస్పద రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇవన్నీ ఇటీవల జరిగిన మిస్టరీ మరణాలే. దీనికి ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత వహిస్తూ స్టేట్మెంట్ ఇవ్వలేదు. చాలా కేసుల్లో అన్నోన్ గన్మెన్లే ఈ మర్డర్లు చేస్తున్నారు, లేదంటే గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోతున్నారు. కరాచీ నుంచి లాహోర్ వరకు, పెషావర్ నుంచి క్వెటా వరకు ఎక్కడ చూసినా ఒక్కటే సీన్. టార్గెట్ సెట్ చేయడం, అటాక్ చేయడం, ఆపై అదృశ్యం కావడం. అసలు ఈ మిస్టరీ కిల్లర్స్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? ఇదే ఇప్పుడు పాకిస్తాన్ను వేధిస్తున్న ప్రశ్న.